అందరికీ నమస్కారం. మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మైవేత్రి అమౌంట్స్ త్వరలో రాబోతుంది. ఇప్పుడే అందింది వార్త తమిళనాడు న్యూస్ ద్వారా. అందరూ హ్యాపీగా ఉండండి. ఎండీ సార్ వచ్చి 9వ తేదీ 99% బయట వస్తారనేసి, ఆ రోజే పేమెంట్ గురించి తెలియపరుస్తారనేసి న్యూస్ అనేది తెలిసి వచ్చింది. కాబట్టి ఎవ్వరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎండీ సార్ చెప్పినట్టే నేను ప్రజల కోసం ఈ సంస్థ అనేది ఏర్పడింది. ప్రజల్ని మోసం చేయను, ప్రజలతోనే నేను ఉంటాను, ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను అనేసి అని చెప్పినట్టుగానే ప్రజల కోసం అతను పోరాటం చేస్తున్నారు. నిజంగానే హ్యాట్సప్ చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. మోస్ట్లీ ఈ మంతు 9 పైన అందరికీ అమౌంట్ అనేది పడుతుందనేసి న్యూస్ అనేది అందింది. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి. కావున ఎండీ సార్ని కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూస్తున్నాము. మన వీడియో కూడా చేసినప్పుడు ఎండీ సారు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేసి మనం అతని ముఖంలో చూస్తేనే తెలుస్తూ ఉంది. చాలా చాలా డల్గా ఉన్నారు. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎంత టార్చర్ పెడుతున్నా, కేసులు పెడుతున్నా, ప్రెజర్ తట్టుకొని కేవలం మన కోసం మనం అంతా హ్యాపీగా ఉండడం కోసం, ఒకటి కాదు, రెండు కాదు, 50 లక్షల మందిని యొక్క జీవితాలని కాపాడడం కోసం అతను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనమందరం కూడా అతను హెల్త్ని బాగుండాలనేసి మనస్ఫూర్తిగా మనము ఆ దేవుణ్ణి కోరుకుంటాము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. యథావిధిగా మైవేత్రి యాడ్స్ అనేది రన్ అవుతుంది. 9వ తేదీ మనకు బయట ఎండీ సార్ వస్తున్నారు. కాబట్టి మనకు నెక్స్ట్ వీక్లో అమౌంట్ అనేది కంపల్సరీ పడిపోతుంది. కాబట్టి ధైర్యంగా అందరూ ఉండమనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మైవేత్రి. అలాగే ఎండీ సార్ హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.